has a 120Hz AMOLED display. 120Hz curved AMOLED display. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ డిస్ప్లే కర్వ్ డిస్ప్లే ఇచ్చారు. ఎందుకని ఇంతమంది యూట్యూబర్స్ ఈ AMOLED డిస్ప్లేస్ వెనుకపడ్డారు? IPS LCD డిస్ప్లేస్ మంచివి కావా? AMOLED డిస్ప్లేస్ ఫోన్స్ కొనడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తామా? ఈ టూ స్మార్ట్ ఫోన్స్ లో మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? డిస్ప్లే కంపేర్ టు దిస్ డిస్ప్లే ఇస్ మోర్ బ్రైటర్ అండ్ ఎఫెక్టివ్. మీకు లెఫ్ట్ సైడ్ లో ఉన్నది IPS LCD డిస్ప్లే అండ్ రైట్ సైడ్ లో ఉన్నది AMOLED డిస్ప్లే. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో, ఈ రెండిట్లలో బెస్ట్ ఏందో తెలుసుకుందాం. లెట్స్ ఫైండ్ అవుట్ టుగెదర్. అసలుకి AMOLED డిస్ప్లేస్ కి IPS LCD డిస్ప్లేస్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. AMOLED అంటే యాక్టివ్ మ్యాట్రిక్స్ ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్, LED. మనం 9th or 10th క్లాస్లో చదువుకునే ఉంటాం. ఈ LED మనం తరచుగా టాయ్ కార్స్లో కానీ రిమోట్లో కానీ చూస్తూ ఉంటాం. యాక్చువల్గా అవి కొంచెం సైజ్ పెద్దగా ఉంటాయి, కానీ AMOLED డిస్ప్లేలో యూజ్ చేసే LEDs మాత్రం చాలా చిన్నగా ఉంటాయి. అవి కూడా ఓన్లీ 3 కలర్స్లో ఉంటాయి, రెడ్, గ్రీన్ అండ్ బ్లూ. LED ఒక నేచర్ మీకు తెలిసిందే, అవి సొంతంగా లైట్ అనేది ఎమిట్ చేయగలవు. AMOLEDలో స్టార్టింగ్ 2 లెటర్స్ AM, యాక్టివ్ మ్యాట్రిక్స్. ఒకసారి ఈ ఫోటో గమనించండి. దీంట్లో LED అనేది ట్రాన్సిస్టర్స్తో కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఎప్పుడు యాక్టివ్ కావాలో అప్పుడు యాక్టివ్ అవుతాయి, ఎప్పుడు ఇన్యాక్టివ్ కావాలో అప్పుడు ఇన్యాక్టివ్ అవుతాయి. ఎగ్జాంపుల్, ఒక AMOLED డిస్ప్లే ఫోన్ యొక్క వాల్పేపర్ బ్లాక్ కలర్లో ఉంది అని అనుకుందాం. ఇప్పుడు ఆ మధ్యలో ఉన్న కలర్ ఒక్కటే కనిపిస్తుంది, మిగతా అంతా బ్లాక్గా ఉంటుంది. బ్లాక్ అంటే LED ఇన్యాక్టివ్లో ఉన్నట్టు, అంటే ఆఫ్ అయి ఉన్నట్లు. ఇక మీ అందరికి తెలిసిందే AMOLED డిస్ప్లేస్ కలర్స్ చాలా పంచీగా అట్రాక్టివ్గా ఉంటాయి. వెరాజ్ LCD IPS డిస్ప్లేస్ కలర్స్ న్యాచురల్గా ఉంటాయి. న్యాచురల్ కలర్స్ అంత అట్రాక్టివ్గా ఉండవు. మనకు ఎప్పుడైనా కొంచెం బూస్టెడ్ కలర్సే ఇష్టం. అది AMOLED చేస్తుంది. మీ అందరు అనుకునేటట్లు AMOLED డిస్ప్లే పవర్ ఎఫిషియెంట్ ఏం కావు. కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే అవి బ్యాటరీ అనేవి సేవ్ చేస్తాయి. అది కూడా ఎప్పుడు అంటే, ఎప్పుడైతే మీరు చూసే దాంట్లో బ్లాక్ కలర్ కనిపిస్తుందో అప్పుడు LEDs అనేవి ఆఫ్ అవుతాయి. దీనివల్ల పవర్ సేవ్ అవుతాయి. కంపేర్ టు IPS LCD డిస్ప్లేస్, AMOLED డిస్ప్లేస్లోనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మెయిన్ ప్రాబ్లం కలర్ బర్న్ ఇష్యూ. సపోజ్ మీరు ఏదైనా కంటెంట్ని రిపీటెడ్గా చూస్తూ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. సపోజ్ ఈ యూట్యూబ్ లోగో ఇక్కడ ఉంది, మీరు రోజు కంటిన్యూస్గా యూట్యూబ్ చూస్తున్నారు. అప్పుడు మీకు ఈ యూట్యూబ్ లోగో కనిపించాలంటే దీని కింద ఉన్న LEDs కంటిన్యూస్గా గ్లో కావాలి. ఇలా రెస్ట్ లేకుండా గ్లో అవుతూ ఉంటే LEDs ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అక్కడ కలర్ బర్న్ ఇష్యూ వస్తుంది. అండ్ రీసెంట్గా చాలా AMOLED ఫోన్స్లో ఇలా గ్రీన్ లైన్ వస్తుంది. నాట్ ఓన్లీ బడ్జెట్ AMOLED ఫోన్స్, ఈవెన్ ఐఫోన్స్, శాంసంగ్స్లో కూడా ఈ ఇష్యూస్ చాలామంది ఫేస్ చేస్తున్నారు. చాలామందికి ఈ ఇష్యూ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయగానే వస్తుంది. మరి వాటిని ఎలా సాల్వ్ చేస్తారో ఈ ఫోన్ కంపెనీస్కే తెలియాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఒక్కసారి AMOLED డిస్ప్లేస్ ఖరాబ్ అవుతే ఇక ఫోన్ అమ్ముకోవాల్సిందే. ఎందుకంటే డిస్ప్లేస్ రీప్లేస్ చేయాలంటే అప్రాక్సిమేట్లీ 8 to 10K అవుతుంది ఫర్ బడ్జెట్ AMOLED ఫోన్స్. వెరాజ్ ప్రీమియం ఫోన్స్ అయితే అంతే సంగతులు. అండ్ AMOLEDలో AM అంటే యాక్టివ్ మ్యాట్రిక్స్, LED అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్, O అంటే ఆర్గానిక్ అని అర్థం. ఈ LED మీద ఒక ఆర్గానిక్ ఫిలిం కలిగి ఉంటుంది. వాడుతున్న కొద్దీ ఈ ఆర్గానిక్ ఫిలిం బర్న్ అవుట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల LEDs గ్లో అవ్వడం ఆగిపోతాయి. అలా ఒక 1 yearలోనే ఆర్గానిక్ ఫిలిమ్స్ కరిగిపోతాయంటే అట్లా ఏం కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ యూసేజ్ అండ్ కేర్. ఇప్పటి వరకు కాన్స్ మాట్లాడుకున్నాము. ఇప్పుడు AMOLED డిస్ప్లేస్ యొక్క ప్రోస్ తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసిందే AMOLED డిస్ప్లేస్లో కలర్స్ అనేవి బాగా కనిపిస్తాయి. బ్లాక్ టోటల్ బ్లాక్గా కనిపిస్తుంది. వెరాజ్ LCD ప్యానల్స్లో మాత్రం బ్లాక్ కొంచెం గ్రేయిష్ టింట్లో కనిపిస్తుంది. AMOLED డిస్ప్లేస్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఎందుకు AMOLED డిస్ప్లేలోనే ఈ ఫింగర్ ప్రింట్ ఉంటుందని ఆలోచించారా ఎప్పుడైనా మీరు? మనం ఫింగర్ డిస్ప్లే మీద ప్లేస్ చేసిన వెంటనే అప్పుడు అక్కడ ఉన్న పర్టికులర్ LEDs మాత్రమే గ్లో అయ్యి మన ఫింగర్ని సెన్స్ చేస్తూ ఉంటాయి. అందుకోసమే AMOLED డిస్ప్లేస్లో మాత్రమే ఈ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ని చూడగలము. దీని గురించి మీకు LCD ప్యానల్స్ గురించి చెప్పినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. AMOLED ఫోన్స్లోనే అండర్ డిస్ప్లే కెమెరా పాసిబుల్ అవుతుంది. సేమ్ ముందు చెప్పిన రూలే ఇక్కడ కూడా యూజ్ అవుతుంది. మల్టీమీడియా ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళైతే AMOLED డిస్ప్లేస్ ఫోన్స్ ఆర్ ద బెస్ట్. ఫోటోగ్రఫీకి కూడా AMOLED డిస్ప్లే ఫోన్ ఆర్ ద బెస్ట్. అంటే ఫొటోస్ తీసాక ఆ ఫొటోస్ చూడడానికి బాగా కనిపిస్తాయి. LCD లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఈ క్రిస్టల్స్ నుంచి మనం కరెంట్ పాస్ చేసినప్పుడు అవి యాక్టివ్ అవుతాయి. ఈ యాక్టివ్ అయిన క్రిస్టల్స్ వెనుక ఒక బ్యాక్ లైట్ ఉంటుంది. దానినే సింగిల్ లైట్ సోర్స్ అంటాం. ఈ బ్యాక్ లైట్ కంటిన్యూస్గా లైట్ అనేది ఎమిట్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల మనకి ఇమేజెస్ కనిపిస్తూ ఉంటాయి. మనం స్క్రీన్ మీద ఏమి చూసినా వెదర్ ఇట్ ఈస్ బ్లాక్ ఆర్ వైట్, లైట్ అనేది కంటిన్యూస్గా ఎమిట్ చేస్తూ ఉంటాయి. దీనివల్లనే LCD డిస్ప్లేలో బ్లాక్ కలర్ కూడా కొంచెం గ్రేయిష్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ IPS LCD డిస్ప్లేస్ న్యాచురల్ కలర్స్ని ఎమిట్ చేస్తూ ఉంటాయి.
దీనివల్లనే మనకు కలర్స్ అనేవి అంత అట్రాక్టివ్గా కనిపించవు, ఎందుకంటే అందరికీ కొంచెం బూస్టెడ్ కలర్సే ఎక్కువ అట్రాక్టివ్గా కనిపిస్తాయి, అది ఫోన్లోనైనా మంచి ఫేస్లోనైనా. కాన్స్ అంటే మెయిన్గా కలర్ కాంట్రాస్టేషన్ అంత బాగా ఉండదు ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లేస్లో. స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ కూడా చాలా ఫోన్స్లో చూస్తూ ఉంటాం డ్యూ టు కంటిన్యూస్ బ్లాక్ లైట్. ఫోన్ ఆఫ్ చేసే వరకు ఆ లైట్ అనేది గ్లో అవుతూనే ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, అండర్ డిస్ప్లే కెమెరా ఈ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లేస్లో చూడలేము. ప్రోస్: ఈ డిస్ప్లే థిక్నెస్ కంపేర్ టు AMOLED డిస్ప్లే కొంచెం ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల లైఫ్ స్పాన్ కూడా చాలా వస్తుంది, కొంచెం డ్యూరబిలిటీ కూడా ఉంటుంది. ఒకవేళ ఫోన్ పగిలినా స్క్రీన్ రీప్లేస్మెంట్ కూడా ఈజీ అండ్ చీప్. అండ్ ఐపీఎస్ ఎల్సిడి ప్యానెల్స్ ఫోన్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటాయి కంపేర్ టు AMOLED ఫోన్స్. యూజబిలిటీ: ఇక ఎవరికి ఏ ఫోన్ మంచిగా ఉంటాయంటే అవి మీ యూజ్ కేసెస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఒకవేళ మీరు డైలీ యూసేజ్ కోసమే ఫోన్ కావాలంటే ఎల్సిడి ఐపీఎస్ డిస్ప్లేస్ మీ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తుంది అండ్ కాస్ట్ కూడా తక్కువనే ఉంటుంది, బడ్జెట్లో వస్తుంది. బడ్జెట్తో ఫరక్ పడదంటే గో ఫర్ AMOLED డిస్ప్లేస్. ఒకవేళ మీరు గేమింగ్ చేస్తున్నారంటే ఏ ఫోన్ అయితే ఎక్కువగా రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేస్తుందో ఆ ఫోన్ తీసుకోవడం బెటర్, వెదర్ ఇట్ ఈస్ AMOLED ఆర్ ఎల్సిడి. మీరు ఎక్కువగా మల్టీమీడియా కన్జ్యూమ్ చేస్తారంటే బ్లైండ్లీ గో ఫర్ AMOLED డిస్ప్లేస్. ఐపీఎస్ డిస్ప్లేస్ తీసుకుంటే తర్వాత రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ. బాయ్.